ప్రపంచంలో ఏ దేశం ఇప్పుడు భారత్కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించి వీటో పవర్ ఇప్పించాలని కోరుకుంటుంది? పాకిస్తాన్, ఇరాన్ మరియు ఇజ్రాయెల్ విషయంలో 24 గంటల్లో ఎలా యూటర్న్ తీసుకుంది? టర్కీ పీఓకేకి సంబంధించి ప్రధానమంత్రి మోడీ ఆడిన ఆ గేమ్ ఏంటి? ఇంకా కెనడాలో ప్రధానమంత్రి మోడీకి సంబంధించిన ఏ మీటింగ్ రద్దయింది? వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇరాన్లోని భారత రాయబార కార్యాలయంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి విద్యార్థులను మరియు భారతీయ పౌరులను ఆర్మేనియా సరిహద్దు వరకు తీసుకెళ్లడం ప్రారంభించింది. నిన్న సాయంత్రం నుంచే ఈ ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఇరాన్ మరియు ఆర్మేనియా నుంచి భారతీయ విద్యార్థులు మరియు పౌరులకు సంబంధించిన కొన్ని దృశ్యాలు. పలు నివేదికల ప్రకారం కొన్ని బ్యాచ్లు ఆర్మేనియా చేరుకున్నాయి. వారిని త్వరలో విమానాల్లో భారత్కు తీసుకొస్తారు. భారత వైమానిక దళానికి చెందిన మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానం లేదా ప్రత్యేక విమానం ద్వారా వీరందరినీ భారత్కి తిరిగి తీసుకొస్తారు. దీనితో పాటు ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడ ఉన్న భారతీయులందరికీ ఒకవేళ వారు సొంతంగా రవాణా ఏర్పాటు చేసుకోగలిగితే ముందుగా టెహ్రాన్ నగరం నుంచి బయటికి రావాలని లేదా ఆర్మేనియా సరిహద్దు వరకు చేరుకోవాలని సూచించింది. కనీసం ముందుగా టెహ్రాన్ నగరం నుంచి బయటికి వచ్చిన ఏదైనా మరో సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలని కోరింది. నివేదికల ప్రకారం టెహ్రాన్ నగరంపై పెద్ద దాడి జరగవచ్చు. అందుకే భారత రాయబార కార్యాలయం ఇరాన్లోని భారతీయులందరినీ రాయబార కార్యాలయాన్ని సంప్రదించి వారి లొకేషన్ మరియు ఫోన్ నెంబర్లను అందించాలని కోరింది. తద్వారా తరలింపు అవసరమైతే భారత ప్రభుత్వం సహాయం చేయగలదు. తరలింపు ఆపరేషన్ మరియు భారతీయులకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం విదేశాంగ మంత్రిత్వ శాఖలో 24/7 కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. అక్కడ ఒక బృందం పగలు రాత్రి సహాయం కోసం అందుబాటులో ఉంటుంది. ఇరాన్ ఇజ్రాయెల్ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుంది. ఇజ్రాయెల్లోని అమెరికా రాయబార కార్యాలయంలో ఇరాన్ దాడిలో దెబ్బతీసింది. ఇప్పుడు ఇరాన్ కావాలనే చేసిందా లేదా పొరపాటున జరిగిందా అనేది తెలియదు. కానీ అమెరికా రాయబార కార్యాలయం పూర్తిగా ధ్వంసం కాలేదు. అమెరికా రాయబార కార్యాలయంలోని ఒక భాగం దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. ఈ దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తన కెనడా పర్యటనను మధ్యలోనే ముగించుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ G7 సదస్సులో పాల్గొనడానికి కెనడా వెళ్లారు. కానీ సదస్సును మధ్యలోనే పూర్తి చేయకుండానే అమెరికాకు తిరిగి వచ్చేశారు. మోడీ, ట్రంప్ ద్వైపాక్షిక సమావేశం జరపాల్సి ఉంది. కానీ డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి మోడీ ల్యాండ్ అవ్వడానికి కొన్ని గంటల ముందే అమెరికాకి తిరిగి వెళ్ళిపోయారు. అందుకే డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి మోదీల ద్వైపాక్షిక సమావేశం జరగదు. ఇరాన్ ఇజ్రాయెల్ పరిస్థితి కారణంగానే డొనాల్డ్ ట్రంప్ G7 సదస్సును మధ్యలోనే వదిలిపెట్టాల్సి వచ్చిందని వైట్ హౌస్ తెలిపింది. ప్రధానమంత్రి మోడీ ఇప్పుడు కెనడాలోని ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమవుతారు. తదుపరి అప్డేట్ అమెరికా మరియు పాకిస్తాన్ మధ్య బోమ్రాన్స్ గురించి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిస్ మునీర్ 5 రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన అమెరికా పర్యటనకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. 2 రోజుల క్రితం 14వ తేదీన అమెరికా 250వ ఆర్మీ దినోత్సవం జరిగింది. దానికి ఒక రోజు తర్వాత ఆసిస్ మునీర్ అమెరికా చేరుకున్నారు. అమెరికా పర్యటన సందర్భంగా ఆసిస్ మునీర్ డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలతో పాటు యుఎస్ ఆర్మీ ఉన్నత నాయకత్వంతో సమావేశం కావాల్సి ఉంది. కానీ ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ప్రారంభమైన ఈ యుద్ధం ఆసిమ్ మునీర్ మరియు పాకిస్తాన్ మొత్తం ప్రణాళికను నాశనం చేసింది. ఎందుకంటే అమెరికా మరియు ఇజ్రాయెల్ 2 చోట్ల ప్రభుత్వాలు మరియు ఉన్నత సైనిక నాయకత్వం యుద్ధ పరిస్థితిని చక్కదిద్దడంలో బిజీగా ఉంది. ఆసిమ్ మునీర్తో ఇప్పటి వరకు ఎలాంటి ఉన్నత స్థాయి సమావేశం జరగలేదు. దీనితో ఆసిఫ్ మునీర్ అమెరికాలోని పాకిస్తాన్ డయాస్పోర్తో సమావేశం అవుతున్నారు. దీనితో పాటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇరాన్, పాకిస్తాన్ 2 పొరుగు దేశాలు. ఇంత కీలక సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ దేశాన్ని వెనక వదిలి అమెరికా పర్యటనకు వెళ్లారు. పాకిస్తాన్ పార్లమెంట్ గురించి. ఇది ఇరాన్కు సంబంధించింది. ఇరాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు మొహమ్మద్ రెయిజా 2 రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో ప్రకటన ఇచ్చారు. అందులో పాకిస్తాన్ ప్రభుత్వం ఇరాన్ ప్రభుత్వం మరియు ఇరాన్ సుప్రీం లీడర్కు వాగ్దానం చేసిందని, ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్పై అణుక్షిపణులతో దాడి చేస్తే, అంటే అణ్వాయుధాలతో ఉపయోగించి ఇరాన్పై దాడి చేస్తే అప్పుడు పాకిస్తాన్ జోక్యం చేసుకుంటుందని, పాకిస్తాన్ కూడా ఇజ్రాయెల్పై తన అణ్వాయుధాలను మరియు అణుక్షిపణులను ప్రయోగిస్తుందని చెప్పారు. అంటే పాకిస్తాన్ ఇరాన్కు ప్రతీకారం తీర్చుకుంటామని మరియు ఇరాన్ రక్షణ కోసం తన అణ్వాయుధాలను కూడా ఉపయోగిస్తామని వాగ్దానం చేసింది.
దీని అర్థం ఇజ్రాయిల్ ఇరాన్పై సాధారణ సంప్రదాయ ఆయుధాలను ఉపయోగించి దాడి చేస్తున్నంత కాలం పాకిస్తాన్ పక్కన ఉంటుంది. కానీ ఇజ్రాయెల్ ఇరాన్పై అణ్వాయుధాలను ఉపయోగిస్తే అప్పుడు ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగిన ఏకైక ముస్లిం దేశం పాకిస్తాన్ ముస్లిం ఉమ్మా రక్షణ కోసం తన అణ్వాయుధాలను ఉపయోగిస్తుంది. ఈ ప్రకటన విని ఇరాన్ మరియు పాకిస్తాన్లే కాకుండా పాలస్తీనా నుంచి టర్కీ వరకు ప్రపంచంలోని అనేక ముస్లిం దేశాల ప్రజలు చాలా సంతోషించారు. ముస్లిం ఉమ్మా కోసం పాకిస్తాన్ తన అణ్వాయుధాలను కూడా ఉపయోగిస్తుందని, కానీ ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయిన 12 గంటల్లోనే పాకిస్తాన్ యూటర్న్ తీసుకుంది. నెక్స్ట్ అప్డేట్ కెనడా నుంచి. డొనాల్డ్ ట్రంప్ కెనడాలో ఇతర G7 నాయకులతో కలిసి మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు రష్యా కూడా G7 ఉండాలని ఆయన అన్నారు. అంటే గతంలో రష్యా చేరికతో జరిగే G8 సదస్సు మళ్ళీ జరగాలని ఆయన అభిప్రాయం. డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ కెనడా మాజీ ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో మరియు అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కుట్ర చేసి రష్యాను G8 నుంచి బయటకు పంపించి దాన్ని G7గా మార్చారని, అలా చేయడం ద్వారా వారు తప్పు చేశారని అన్నారు. డొనాల్డ్ ట్రంప్ అక్షరాల ఒక అవమానకరమైన పదాన్ని ఉపయోగించి ట్రూడో మరియు ఒబామా రష్యాను G8 నుంచి బయటకు పంపించడం ద్వారా రష్యా అధ్యక్షుడు పుతిన్ అవమానించారని అన్నారు. అంటే ట్రంప్ ఇప్పుడు రష్యాను తిరిగి తీసుకొచ్చి G7ను మళ్ళీ G8గా మార్చాలనే ఆలోచనను ప్రోత్సహిస్తున్నారు. తదుపరి ఏం జరుగుతుందో తెలియదు, కానీ డొనాల్డ్ ట్రంప్ ఈ మాటలు చెబుతున్నప్పుడు ఇతర G7 నాయకులు డొనాల్డ్ ట్రంప్ అలాంటి డిమాండ్ ఎలా చేయగలరని చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కెనడా భారత్ను ఆహ్వానించినట్లే ఉక్రెయిన్ అధ్యక్షుడిని జెలిన్స్కీని కూడా ఆహ్వానించారు. తదుపరి అప్డేట్ సిప్రస్ నుంచి. ప్రధానమంత్రి మోడీ ఇప్పుడు కెనడాలో ఉన్నారు. కానీ నిన్న ఆయన సిప్రస్లో ఉన్నప్పుడు టర్కీని మరియు దాని అధ్యక్షుడు ఎర్డోగాన్కు మాస్టర్ స్ట్రోక్ వేశారు. సిప్రస్ ఉత్తర భాగాన్ని టర్కీ 1974 నుంచి అక్రమంగా ఆక్రమించుకొని టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్థర్న్ సిప్రస్ అని పేరు పెట్టింది. దీన్ని కేవలం టర్కీ మాత్రమే గుర్తిస్తుంది. స్వతంత్ర సిప్రస్ ఇప్పటికీ తన భూభాగాన్ని తిరిగి కోరుకుంటుంది. కానీ టర్కీ అక్కడ 30,000 మందికి పైగా సైనికులను మరియు ఆయుధాలను మోహరించింది. ఐక్యరాజ్య సమితి మరియు భద్రతా మండలి కూడా టర్కీ అక్రమంగా ఆక్రమించుకోవడం ద్వారా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని మరియు తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పాయి. ఇప్పుడు ఈ నార్థర్న్ సిప్రస్ మరియు రిపబ్లిక్ ఆఫ్ సిప్రస్ మధ్య ఈ రెండింటిని విభజించే ఒక ప్రాంతం ఉంది. దానిని బఫర్ జోన్ అంటారు. టర్కీ సైన్యం చాలా బలంగా ఉంది, కాబట్టి టర్కీ బలవంతంగా సిప్రస్ మరిన్ని ప్రాంతాలను ఆక్రమించకుండా నిరోధించడానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఈ బఫర్ జోన్లో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలను మోహరించింది. ప్రధానమంత్రి మోడీ ఏం చేశారంటే ముందుగా సిప్రస్ వెళ్లి సిప్రస్ ప్రాదేశిక సమగ్రతపై సిప్రియన్ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. నార్థర్న్ సిప్రస్ సమస్య ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాల ఆధారంగా పరిష్కరించబడాలని భారత్ కోరుకుంటుందని కూడా ఆయన అన్నారు. ఆ తీర్మానాలు టర్కీ ఆక్రమంగా ఆక్రమించుకుందని మరియు తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి.